ఇప్పుడు మనం ఈ లెక్చర్లో పైథాన్ ప్రోగ్రామ్ ఎక్కడ రాయాలి, ఎలా రన్ చేయాలి అనే దాన్ని చూద్దాం. ఓకే, సో మనకి అంటే 3 పాపులర్ వేస్ ఉన్నాయి. బేసికలీ ఏమంటామంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, దాన్ని రాయటానికి, కంపైల్ చేయడానికి, రన్ చేయడానికి IDE అన్నవి ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. ఓకే, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. డెవలప్మెంట్ మొత్తం అందులోనే జరిగింది, డీబగ్గింగ్ జరిగింది, ఎగ్జిక్యూషన్ జరిగింది, రన్నింగ్ జరిగింది. వాటిని IDE అంటారు. అంటే మీరు ఒక టెక్స్ట్ ఎడిటర్ తీసుకొని అందులో టైప్ చేయటం కంటే ప్రోగ్రామ్ IDEలో టైప్ చేస్తే చాలా ఫీచర్స్ ఎక్కువ వస్తాయి. ఈ పైథాన్కి కూడా మనకి 3 పాపులర్ IDEs ఉన్నాయి. అంటే చాలా ఉన్నాయి కానీ పాపులర్ మాత్రం 3. అవేంటంటే VS కోడ్, విజువల్ స్టూడియో కోడ్ ఒకటి ఉంది, IDLE ఉంది, ఇంకోటి గూగుల్ కొలాబ్ ఉంది. మనం ఈ కోర్స్ మొత్తంలో గూగుల్ కొలాబ్ మాత్రమే వాడతాం, ఎందుకంటే అది చాలా ఈజీ, క్లౌడ్లో ఉంటుంది. నాకు కోడ్, చాలా పెద్ద కోడ్ రాయడానికి అది చాలా కన్వీనియంట్గా ఉంటుంది, అలాగే మీతో షేర్ చేయడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. కానీ వీటి గురించి కూడా చెప్తాను, మీకు ఈ స్లైడ్స్ మొత్తం ఇస్తాను, అన్ని స్టెప్ బై స్టెప్ ఉంటాయి, మీరు చూసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకసారి పైన చెప్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి VS కోడ్. దీన్ని డౌన్లోడ్ చేయాలంటే మీరు ఈ లింక్ వెళ్ళండి. స్లైడ్స్ ఎలాగో ఇస్తాను కాబట్టి మీరు చూసుకోండి. ఈ లింక్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆ డౌన్లోడ్, ఇక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. విండోసా, లినక్సా, మ్యాక్ అని మీ ల్యాప్టాప్ బట్టి మీరు సెట్ చేసుకోండి. మీది విండోస్ అయితే విండోస్ డౌన్లోడ్ చేయండి, ఇది లినక్స్ అయితే లినక్స్ డౌన్లోడ్ చేయండి, మ్యాక్ అయితే మ్యాక్ డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే, ఒకసారి డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఒక చిన్న పని చేయాలి VS కోడ్లో. ఏంటంటే ఇక్కడ మీకు లెఫ్ట్ కార్నర్లో అన్నిటికంటే కింద మీకు ఒక సింబల్ ఉంటుంది. ఇవేంటంటే ఎక్స్టెన్షన్ సింబల్ అనమాట. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పైథాన్ అని టైప్ చేయండి, మీకు పైథాన్ ఎక్స్టెన్షన్ వస్తుంది. ఆ పైథాన్ ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఒకసారి ఎందుకు అనేది తర్వాత చెప్తాను నేను. ఓకే, దాని తర్వాత మీరు ఒక ఫైల్ ఓపెన్ చేసి, న్యూ ఫైల్, అందులో కోడ్ రాయొచ్చు, ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అక్కడే రన్ ఆప్షన్ ఉంటుంది, ఎగ్జిక్యూట్ చేయొచ్చు రన్ చేసి. అప్పుడు మీరు అవుట్పుట్ ఇలా చూడొచ్చు కింద. దీన్ని ఇలా పక్కన కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఎనీవే మనం దీన్ని వాడడం కాబట్టి నేను పెద్ద డీటెయిల్కి వెళ్ళను, మీకు కావాలంటే వాడండి. సాఫ్ట్వేర్ కంపెనీస్లో జనరల్గా వీటినే వాడతారు, VS కోడ్నే వాడతారు సాఫ్ట్వేర్ కంపెనీస్లో. కాబట్టి జస్ట్ పైన దాన్ని ఎలా వాడాలో తెలుసుకోండి. కానీ మనం మొత్తం వర్క్ మాత్రం గూగుల్ కొలాబ్లో చేస్తాం. దాని తర్వాత IDLE అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ప్రోగ్రామ్ మొత్తం రాయనవసరం లేదు, ఒక లైన్ రాసి దాని అవుట్పుట్ చూడొచ్చు. దానివల్ల IDLE అడ్వాంటేజ్. IDLE ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్, నథింగ్ బట్ IDE. ఓకే, ఇది షెల్ అనమాట. సో మనం ఒక్కొక్కటి చూద్దాం. ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళండి, python.orgకి. అక్కడ డౌన్లోడ్స్ ఉంటాయి, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. మీరేం చేయాలంటే, అంటే ఇవన్నీ మీకు అనవసరం, ఎలా చేయాలి అంటే ఎందుకు చేస్తున్నాను అనవసరం, నేను చెప్పినట్టు చేయండి చాలు. ఎవరు దీని మీద క్వశ్చన్స్ ఏమి అడగరు. ఓకే, అది అనవసరం. మీరు ఈ రెండింటిని టిక్ చేయాలి, ఈ 2 బాక్సులు టిక్ చేయాలి ఓపెన్ చేసి. ఈ 2 బాక్సులు టిక్ చేసిన తర్వాత మీకు సెటప్ మొత్తం స్టార్ట్ అయ్యిద్ది, సెటప్ మొత్తం సక్సెస్ఫుల్ అయింది. దాని తర్వాత దాన్ని ఓపెన్ చేసి న్యూ ఫైల్ అని కొట్టి మీరు ఏదో ఒక ప్రోగ్రామ్ రాయండి. పైన రన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ రన్ యూస్ చేస్తే F5 కొట్టినా కూడా ప్రోగ్రామ్ మొత్తం రన్ అయిపోతుంది. ఓకే, ప్రోగ్రామ్ మొత్తం రన్ అయ్యి మీకు అవుట్పుట్ కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది అవుట్పుట్. అలా కాదు, మీరు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. చూడండి, మీరు ఏం చేస్తారంటే ఒకసారి ల్యాప్టాప్లో IDE షెల్ అని చెప్పి సెర్చ్ చేయండి, దాన్ని క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అయింది, షెల్ ఓపెన్ అయింది. షెల్ అంటే ఏంటో తర్వాత చూద్దాం మనం. ఓకే, అంటే మీకు కంప్యూటర్ సైన్స్ మీద ఐడియా లేకపోతే ఇవన్నీ కొత్తగా ఉంటాయి, ఇవన్నీ తర్వాత చూద్దాం. నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి, అర్థం కాకపోయినా కంటిన్యూ చేయండి లెక్చర్స్, మీకు అర్థమైపోద్ది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లైన్ బై లైన్ మీరు టైప్ చేసినప్పుడు ఆ లైన్ బై లైన్ అవుట్పుట్ చూడొచ్చు. చూడండి, ఇక్కడ CSC = 89, ప్రింట్ CSC అని పెట్టాం, 89 ప్రింట్ అయింది. ఓకే, లైన్ బై లైన్ చేసుకోవచ్చు, లైన్ బై లైన్ చేసుకుని అవుట్పుట్ చూసుకోవచ్చు. దాని తర్వాత మెయిన్గా గూగుల్ కొలాబ్ చాలా ఈజీ అండి. మీరు గూగుల్ కొలాబ్లోనే వర్క్ చేయండి.
చాలా ఈజీగా ఉంటుంది. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా రాయొచ్చు. మెషిన్ లెర్నింగ్కి, విజువలైజేషన్ తర్వాత మనం వెళ్తాం. ఇవన్నీ మెషిన్ లెర్నింగ్ చేస్తాం, విజువలైజేషన్ చేస్తాం, చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాస్తాం. వాటన్నిటికీ కొలాబ్ ఈజ్ ది బెస్ట్ థింగ్. ఓకే, ఇది ఎలా మీకు ఓన్లీ జీమెయిల్ అకౌంట్ కావాలి. ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ ఉంటుంది అందరి దగ్గర జీమెయిల్, దాన్నే వాడండి జీమెయిల్ అకౌంట్ని. ఓకే, ఈ లింక్ వెళ్ళండి. ఎలా కొలాబ్ ఎలా ఓపెన్ చేయాలంటే ఇక్కడ కనిపించే లింక్ వెళ్ళండి. ఇది ఎలాగో మీకు షేర్ చేస్తాను, చూసుకోండి ఒకసారి ఈ లింక్. ఆ లింక్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ వస్తుంది. సైన్ ఇన్ ఆప్షన్లో సైన్ ఇన్ చేయండి. యూజింగ్ మీ జీమెయిల్ అకౌంట్ యూజ్ చేసుకొని సైన్ ఇన్ చేయండి. దాని తర్వాత ఒకసారి సైన్ ఇన్ చేశాక మీకు ఇలా స్క్రీన్ వస్తుంది. ఇందులో మీరు ఏదైనా ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు. అలా కాకపోతే ఇక్కడ మీకు కింద న్యూ నోట్బుక్ అనే ఆప్షన్ వస్తుంది. న్యూ నోట్బుక్ దీని మీద క్లిక్ చేస్తే ఒక నోట్బుక్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ మీరు ఇంకా కోడ్ రాసుకోవచ్చు. మీరు కోడ్ రాసిన తర్వాత లెఫ్ట్లో ఒక చిన్న ప్లే బటన్ వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే మీకు కోడ్ రన్ అయ్యి అవుట్పుట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ప్రింట్ హలో వరల్డ్ అని రాశాను, ఇక్కడ అవుట్పుట్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో గూగుల్ కొలాబ్ ఎందుకంటే మెషిన్ లెర్నింగ్ కానీ లేకపోతే విజువలైజేషన్కి కానీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాసి కొలాబరేట్ చేసుకోవాలంటే చాలామంది కలిసి కొలాబరేట్ చేసుకుని ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఇది చాలా ఈజీ. నాకు కూడా కోడ్ మీతో షేర్ చేయటం చాలా ఈజీ కాబట్టి ఇది ఖచ్చితంగా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే, మీరు నా కోడ్ మొత్తాన్ని అక్కడ చూడొచ్చు. దాంతోపాటు మీరు కనుక కొత్త నోట్బుక్ క్రియేట్ చేయాలంటే మీరు న్యూ నోట్బుక్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. అలా కాదు, ఎగ్జిస్టింగ్ దాన్ని ఓపెన్ చేయాలంటే ఓపెన్ నోట్బుక్ అనే ఆప్షన్ని యూజ్ చేయండి. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ నోట్బుక్ కనుక యూజ్ చేస్తే కొత్త నోట్బుక్ ఓపెన్ అయ్యింది. అలాగే మీరు ఏదైనా ఫైల్ని, ఇవన్నీ క్లౌడ్లో ఉంటాయి కదా, గూగుల్ కొలాబ్ అంతా క్లౌడ్లో ఉంటుంది. మీరు ట్రావెల్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఒక సిస్టంలో వర్క్ చేసి ఇంకో సిస్టంలో ఓపెన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో మీరు దాన్ని కనుక డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఈ క్లౌడ్లో ఉన్న ప్రోగ్రామ్ని కనుక డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు download.py కానీ download.ipynb కానీ యూజ్ చేయొచ్చు. సో సమ్మరీ ఏంటంటే మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో జనరల్గా పనిచేసేటప్పుడు విఎస్ కోడ్ యూజ్ చేస్తారు. కానీ మీరు గూగుల్ కొలాబ్ యూజ్ చేసినా విఎస్ కోడ్ యూజ్ చేసినా ఒకటే ఫీలింగ్ వస్తుంది. అలాగే డీబగ్గింగ్ విఎస్ కోడ్లో కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, కానీ మన ఫోకస్ ఎక్కువ డీబగ్గింగ్ మీద కాదు కాబట్టి మనం గూగుల్ కొలాబ్ యూజ్ చేద్దాం. అలాగే ఐడిఎల్ఈ ఏంటంటే బిగినర్స్కి, మరి బేసిక్ లెవెల్లో ఉంటాయి బిగినర్స్కి. ఎనీవే మనం బేసిక్ లెవెల్ నుంచి వెళ్తాం కానీ ఐడిఎల్ఈ మనం యూజ్ చేయం, ఇంటర్ఫేస్ అంత బాగోదు. కానీ గూగుల్ కొలాబ్ అయితే ఏమి ఇన్స్టాల్ చేయని అవసరం లేదు. జస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, మీరు స్టార్ట్ చేసేయచ్చు. నేను కోడ్ని గూగుల్ కొలాబ్లో షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయించండి, ఛానల్ని గ్రో చేయండి. ఇది నా ఛానల్ కాదు, మీ ఛానల్. థ్యాంక్ యూ.